రేగొండ మండలం కొడవటంచలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని మైమర్చిపోయారు పూర్వ విద్యార్థులు. మండలంలోని లింగాల క్రాస్ వద్ద ఉన్న భారతీ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 1998-99లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా 26 సంవత్సరాల అనంతరం ఒకే చోట కలుసుకున్నారు. పాత మిత్రులందరూ ఒకరినొకరు కలుసుకుని ఆనందంగా పాత రోజులు గుర్తు చేసుకున్నారు. 26 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు అప్పటి ఉపాధ్యాయులు. ఉన్నత స్థాయిలో విద్యార్థులు తమ ముందుకు రావడం, సన్మానించడం శుభ పరిణామమని కొనియాడారు. గురువులు బోధించిన చదువులు, వారి ఆశీస్సుల కారణంగా తామంతా ఉన్నత స్థాయిలో ఉన్నామని పూర్వపు విద్యార్థులు అన్నారు. మా పూర్వ విద్యార్థులు అయినటువంటి 1998-99 10వ తరగతి విద్యార్థుల 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతున్నది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పాత విద్యార్థులు ఎక్కడున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అనేది ప్రతిదీ ఒక 1.5 మంత్ నుండి కష్టపడి గ్యాదర్ చేసుకొని ఈరోజు ఇంత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు, వాళ్ళతో పాటు వాళ్ళకి చదువు చెప్పిన గురువులుగా మమ్మల్ని ఇక్కడికి రప్పించి మమ్మల్ని ఎంతో గౌరవంగా వాళ్ళు సన్మానించుకోవడం గురించి చాలా గర్వపడుతున్నాం. భారతీయ ఆశ్రమ పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి 1998-99 బ్యాచ్ సంబంధించినటువంటి విద్యార్థులు వారి విద్యా సమయంలో ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పారో వారిని గుర్తుపెట్టుకొని నేడు అందరినీ కూడా ఒక నెల పాటు శ్రమ కోర్చి అందరినీ కూడా సమీకరించడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా ఆ బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా క్రోడీకరించుకొని ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి ఈ నేడు మానవ సంబంధాలు యోగ్యమవుతున్నటువంటి తరుణంలో ఈ సమావేశం అనేది అందరినీ కూడా మంచి సంబంధాల వైపు తీసుకొచ్చేటువంటి దృక్పథం ఏదైతే ఉందో అది శుభ పరిణామం. భారతీయ ఆశ్రమ పాఠశాలలో 1998-99 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల మేమందరం కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కొత్త జ్ఞాపకాలు మెమరీ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడపడం జరిగింది.